అమలా పాల్ భారతీయ నటి, నిర్మాత. ఆమె ప్రధానంగా తమిళ, మలయాళ చిత్రాల్లో, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు, 2 దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. అమలా పాల్ తన కెరీర్ను మలయాళ చిత్రం నీలతమరతో ప్రారంభించింది. తర్వాత తమిళ చిత్రం మైనాలో కనిపించింది. ఇది ఆమెకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును సంపాదించి పెట్టింది. రన్ బేబీ రన్ ఒక ఇండియన్ ప్రణయ కథలో ఆమె నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా 2 సైమా అవార్డులను అందుకుంది. ఆమె వెట్టే తలైవా, వెల్లెల పట్టాదారి, హెబ్బులి, తిరుట్టు పాయలే, రాత్సన్, మేక జీవితం వంటి విజయవంతమైన చిత్రాల్లో కనిపించింది. 2015లో మిలీలో ఆమె టైటిల్ రోల్ ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది. మలయాళం. ఇక అమలా పాల్ 1991 అక్టోబర్ 26న కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది. అమలా పాల్ వర్గీస్, అన్నీస్ పాల్ దంపతులకు జన్మించారు. అమల చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత ఆమె సోదరుడు అభిజిత్ పాల్ కూడా సినిమాల్లో కనిపించారు. నిర్మల హయ్యర్ సెకండరీ స్కూల్, అలువా నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ఆమె సినిమాల్లో కెరీర్ ప్రారంభించడానికి సెలవు తీసుకుంది. కానీ అప్పటి నుండి ఆంగ్లంలో BA డిగ్రీని అభ్యసించడానికి కొచ్చిలోని సెయింట్ థెరిసా కళాశాలలో చేరింది. అమలా పాల్ నటన వృత్తిని కొనసాగించడాన్ని ఆమె తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆమె సోదరుడు ఆమె ఆశయానికి బలంగా మద్దతు ఇవ్వడంతో ఆమె వెనక్కి తగ్గారు. తర్వాత ఆమె తనలో ప్రదర్శనలు, కళలు ఉన్నాయని, ఆమె తల్లి గాయని అని, ఆమె తండ్రి కళాశాలలో నాటక రంగంలో ఉండేవారని వెల్లడించింది. అమలా పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అమలా పాల్ తల్లయ్యాక సినిమాలు చేయడం తగ్గించేసింది. ఇప్పుడు ఎక్కువగా ఇంటి పట్టునే ఉండి బాబు బాగోగులు చూసుకుంటోంది. తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అందాల తార. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, ఇద్దరమ్మాయిలతో నాయక్, జెండాపై కపిరాజు, పిట్ట కథలు తదితర సినిమాల్లో ఇక్కడి ఆడియన్స్కు బాగా చేరువైంది. అలాగే కొన్ని వెబ్ సిరీస్లో నటించి మెప్పించింది అమలా పాల్. సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంది అందాల తార. మొదట తమిళ దర్శకుడు AL విజయ్ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత 2023లో బిజినెస్ మ్యాన్ జగత్ దేశాయ్ని అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన కుమారుడితో కలిసి కొన్ని ఫోటోలు దిగింది అమలా పాల్. అనంతరం వీటిని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.